నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం, సినిమాలో చూస్తూ ఉండడం. ముఖ్యంగా ఫిదా సినిమాతో అందరికీ పరిచయం అయిపోయారు, మీరు అందరికీ చాలా దగ్గర అయిపోయారని చెప్పుకోవాలి. సో అసలు మీ సినిమా ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది? మీకు ఫస్ట్ నుంచి ఉండేనా ఇట్లా రావాలని? లేదు, అంటే ఫస్ట్లో నాకు ఛాన్సెస్ వచ్చినా కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. దాని తర్వాత తరుణ్ది షార్ట్ ఫిల్మ్ చాలా దగ్గర చెప్పిన అనుకోకుండా అన్న షార్ట్ ఫిల్మ్లో ఒక చిన్న మదర్ రోల్ చేసినాను అనమాట. అంటే నాకు అలవాటు లేదు, అది కాంపిటీషన్ అనమాట. సో వాడికి ఎవరు దొరకక నన్ను పెట్టినాడు. అది ఇట్లా సాగుతూనే ఉంది ఇప్పుడు. ఓకే, అంటే మేము తరుణ్ గారితో సినిమా జర్నీ స్టార్టింగ్ అనుకున్నాం. అంటే అంతకన్నా ముందు నుంచే మీకు ఆఫర్స్ వచ్చాయి? అంటే కాలేజీలో ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు కాదు కానీ 58లో నాకు ఇప్పుడు ఫిదా వచ్చిందనమాట. అంతే, కాలేజ్లో ఉన్నప్పుడే ఆఫర్ వచ్చింది. అంటే ఎందుకు రిజెక్ట్, మీ మదర్ వద్దన్నారని చెప్పి రిజెక్ట్ చేశారు? సినిమా అంటే ఒక ఇది ఉండేది కదా అప్పట్లో. ఇప్పుడు అందరికీ ఛాన్స్ దొరికితే చాలని చూస్తున్నారు అందరు, చాలా మంది. అవును. సో లేట్గా వచ్చినా కూడా ఇండస్ట్రీకి అందరి ఆదరణ దక్కింది మీకు. అది ఐ థింక్ అది థ్యాంక్ఫుల్ టు గాడ్. శేఖర్ గారు అవును ఫిదాతోటి నిజంగా ఐఎమ్ రియలీ హ్యాపీ. సో అంటే తరుణ్ గారు సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు మీ మదర్ మీకు ఆబ్జెక్షన్ చెప్పినట్టు మీరు తరుణ్ గారికి చెప్పలేదా? లేదు, చెప్పలేదు నేను. ఎందుకంటే చాలా వాడు క్రియేటివ్ కాబట్టి. అసలు సినిమా ఇండస్ట్రీలో చాలా డిఫరెంట్ ఏరియాస్ ఉంది. ఇప్పుడు సినిమాటోగ్రఫీ కానీ దట్ ఈస్ ఆల్సో ఆర్ట్ కదా. వాడికి ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉంది అనమాట. తర్వాత వాడికి అడ్వర్టైజ్మెంట్ అని చెప్పిన నేను. అది కూడా బికాజ్ నేను చేసింది అడ్వర్టైజింగే, ఛాలెంజింగ్ ఫీల్డ్ కదా అది అని. వాడు బాగా క్రియేటివ్ కాబట్టి ఐ వాజ్ థింకింగ్ ఏదో ఒకటి చేస్తాడులే అనేసి ఒక నమ్మకం ఉన్నింది. అయితే వాళ్ళ నాన్నకి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటే చాలా మందికి నువ్వు చెప్పాల్సింది చెప్పొచ్చు అన్న ఒక ఫీలింగ్ ఉండేది ఆయన ఎప్పుడు అనేది. సో వాళ్ళ ఫాదర్కి ముందు నుంచి బాగా ఉండేది. అందుకనే డిస్టర్బ్ చేయొద్దు అని నన్ను జాబ్ కూడా రిజైన్ చేయించినాడు. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చెప్పేటప్పుడు 2007లో 6th పే కమిషన్ వస్తుంది, రిజైన్ చేయించేసినాడు. ఎందుకంటే ఇంటికి వస్తే వాడు ఫ్రెండ్స్తో వస్తే, వాడు ఒక్కడే కదా, ఫ్రెండ్స్తో వస్తే నువ్వు సపోర్టివ్గా ఉండాలి, ఇంట్లో వాళ్ళు మన ఇల్లు అని అనుకోవాలి, వాళ్ళకి వంటలు చేసి పెట్టాలి అనేసి. అట్లనే ప్రతిసారి వాళ్ళంతా వస్తే మొత్తం వంటలు చేసుడు పెట్టుడు ఇదే పని. సో అప్పుడే చాలా క్రియేటివ్గా ఉండే అన్నారు కదా తరుణ్ గారు. అంటే ఇప్పుడు ఇంత మంచిగా ఎదుగుతారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారా ముందే మీరు? అంటే క్రియేటివ్గా ఉన్నాడు కాబట్టి ఎట్లనో ఒకటి బతుకుతాడు అనేది ఒక నమ్మకం ఉన్నింది నాకు. బట్ ఇంత మంచి సినిమాలతో అంటే వాళ్ళ నాన్నకు వాస్తు చూసేదనమాట ఆయన. అయితే అంటే మేము నమ్మేది, ఎందుకంటే నాకు నమ్మకం లేకపోయినా నమ్మాల్సింది వచ్చిందనమాట. ఫస్ట్ నేను చెన్నైలో పుట్టి పెరిగినాను కాబట్టి మాకు అక్కడ వాస్తు అని ఎక్కువ పట్టించుకోపోయేది. బట్ తరుణ్ కెరియర్ కోసం ఆయన ఒకటొకటి చేస్తుంటే చెప్పేదనమాట. ఆయన బేసిక్లీ ఆయన ఇంజనీర్ కాబట్టి సైంటిఫిక్గా కూడా చెప్పేది. ఆయన అన్నాడు సినిమా హిట్ అవుతుంది, అది ఎవరు ప్రొడక్షన్ తీసుకోలేదు, స్టోరీ మాత్రం తెలుసు ఆయనకు. అయితే హిట్ అవుతుంది, నీకు 2 నేషనల్ అవార్డ్స్ వస్తాయి చూడు బేటా అన్నాడు. సూపర్.